వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను, శభాష్ ఖమ్మం అని చెప్పేసి. అంతేకాదు దానికి కంటిన్యూషన్గా ఖమ్మం టీడీపీ క్యాడర్ను చూసి ఏపీ నేతలు ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయో మనకు తెలుసు, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే ఏదైతే ఒకవైపు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి పని అయిపోయిందని ప్రచారం చేస్తూ ఉంది, ఒకవైపు బీజేపీ కాంగ్రెస్తో పోటీ పడుతూ ఉంది, ఇంకోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళు ఆ పార్టీ గెలుపుని భుజాల మీద వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఏదో ఒక రీజన్తో. సో అలాంటి పీరియడ్లో ఈరోజు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేవి మ్యాక్సిమం ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంది. కాకుంటే కొన్ని చోట్ల ఎవరు ఊహించని కొన్ని ఫలితాలు వచ్చాయి. లైక్ మధిరలో, అది కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కైన సొంత కాన్స్టిట్యున్సీలో 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. వేరేజ్ అక్కడి నుంచి జనసేన అభ్యర్థి కూడా నేరేడ్చర్ల, సూర్యాపేట జిల్లా నేరేడ్చర్లలో విజయలక్ష్మి, ఆమె జనసేన అభ్యర్థి కూడా గెలుపొందారు. ఇక్కడ పర్టికులర్గా శభాష్ ఖమ్మం అని మనం ఎందుకు అన్నాము అంటే, మనం ఎన్నోసార్లు చెప్పినట్టు ఈరోజు అక్కడ పార్టీని గైడ్ చేయడానికి నాయకుడు లేడు, నిజంగా చంద్రబాబు నాయుడు కూడా లేడు. అయినా సరే ఈరోజు ఆ స్థాయిలో రిజల్ట్ వస్తూ ఉంది ఖమ్మం నుంచి. అందుకే ఈరోజు ఖమ్మంలో టీడీపీ క్యాడర్ అంటేనే మిగతా నేతలకి బుద్ధొచ్చేలాగా ఉంటాయి వాళ్ళు చేసే చర్యలు కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ. అందుకే ఏపీ నేతలు ఏం నేర్చుకోవాలని చెప్పి పెట్టాను నేను టైటిల్. చాలా సందర్భాల్లో ఖమ్మంలో టీడీపీ క్యాడర్ ఎంత బేస్ ఉంటుంది, ఆ పార్టీకి టీడీపీ క్యాడర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనేది తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటానే వచ్చారు. నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం అది. తెలంగాణలో టీడీపీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఏపీకి ఆల్మోస్ట్ 7.5 కావాల్సిన 18 నెలల పరిపాలన పూర్తయింది ఏపీలో. అయినా ఇప్పటిదాకా తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఏపీలో ఆయన ఐటీ ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా చూస్తే ముఖ్యమంత్రిగా కానీ, అటు ఆయన పరిపాలనా విధానాలు కానీ, అమరావతి మీద ఫోకస్ పెట్టిన తీరు కానీ, ఈరోజు ఆయన మిగతా ఫోకస్ ఇక్కడ పెట్టలేకపోతా ఉన్నారు. మిగతా టైం దొరకట్లేదు ఆయన. మనకు తెలుసు, ఆయన ఏపీకి సీఎం అయిన తర్వాత ఒక 2-3 వారాలు వచ్చి తెలంగాణ పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు, కొంతమంది నేతలను కలిశారు, పార్టీని మళ్ళీ కోపప్ చేద్దాం, పునర్వైభవం తెద్దాం అనే విధంగా మాట్లాడారు. కానీ బట్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయనేది మనం అంగీకరించాలి. ఇక్కడ అటు లోకేష్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ ఈరోజు రాష్ట్రానికి సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత ఆ సవాళ్ళు ఇంకా ఈరోజు పెను సవాళ్ళుగా మారాయి. అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేని పరిస్థితి తెలంగాణ మీద. అయితే చాలామందికి అనుమానం రావచ్చు, చంద్రబాబు నాయుడు ఒక్కరోజు కూర్చున్నారంటే పార్టీ కమిటీలు వేసుకోవచ్చు, ఆ పార్టీ కమిటీల మీద కూడా ఎందుకు ఆయన ఫోకస్ పెట్టలేకపోతున్నారనే చర్చ అయితే ఉంది. దానికి అటు పార్టీ వైపు నుంచి ఆన్సర్ ఉండాలి. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ రోజున టీడీపీ ఇండివిజువల్గా ఎస్పెషల్లీ ఖమ్మంలోని చోట తన సత్తా చాటే ప్రయత్నం చేస్తాం. నిజంగా మనం చూస్తే ఎప్పుడు కూడా ఖమ్మం నిజంగా టీడీపీకి ఒక బూస్టే. టీడీపీ కష్టకాలంలో ఉందనుకున్నప్పుడు ఖమ్మంలో టీడీపీ క్యాడర్ పార్టీకి చేయందించింది. టీడీపీ తెలంగాణ ఉద్యమ వేదిక కునారిల్లిపోతోంది అనుకున్నప్పుడు టీడీపీ క్యాడర్ తమ చేయూతను అందించింది ఖమ్మం నుంచి. సో అలా ఆ స్ట్రాంగ్ బేస్ ఏర్పాటైంది. ఈరోజు తెలంగాణలో టీడీపీ గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం అంటే ఈరోజు ఆ స్థాయిలో టీడీపీని తలెత్తుకొని చేసింది ఖమ్మం జిల్లా క్యాడరే. ఎందుకు నేను ఇంత విగ్రస్గా చెప్తున్నాను అంటే కొన్ని రీజన్సే మనం చెప్పుకుందాం. ఇక్కడ లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు టీడీపీ క్యాడర్ ఏపీలో నోరెత్తడానికి కూడా భయపడే పరిస్థితిని కల్పించారు జగన్మోహన్ రెడ్డి. నోరెత్తిన వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపలేయడం, వాళ్ళ మీద పీడీ యాక్టుల దగ్గర నుంచి లేనిపోయిన కేసులన్నీ పెడతాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టివ్వడం, గట్టిగా మాట్లాడితే ఫిజికల్గా థ్రెటన్ చేయడం, వాళ్ళని ఇవన్నీ చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో ఇక నేతలను అరెస్ట్ చేయడం ద్వారా ఆ క్యాడర్ కూడా మాట్లాడకుండా సప్రెస్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా. అలాంటి టైంలో బ్రాహ్మణ్ మీద కామెంట్స్ చేసినట్టు సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేసిన వ్యక్తులు కొంతమంది ఖమ్మం వెళ్తే ఖమ్మంలో టీడీపీ క్యాడర్ వాళ్ళు వెంటబడే ప్రయత్నం చేసింది. నేను వెంటబడి దౌర్జన్యం చేయండానో, వెంటబడి భౌతిక దాడులు చేయిందానో ఎప్పుడు కూడా వాటిని హర్షించడం, కానీ కనీసం వాళ్ళకి ప్రొటెస్ట్ తెలిపే ప్రయత్నం. టీడీపీ క్యాడర్ ఏపీలో టీడీపీ క్యాడర్ సప్రెస్ అయి ఉన్న పరిస్థితుల్లో, డీలా పడుతూ ఉన్న పరిస్థితుల్లో ఖమ్మంలో టీడీపీ నేతలు కానీ, టీడీపీ క్యాడర్ కానీ బ్రాహ్మణిని ఒక మాట అంటే సోషల్ మీడియా వేదికగా తడమడ వాళ్ళు వెంటబడే ప్రయత్నం చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చారు. అది కదా అసలైన కార్యకర్త చేయాల్సింది, టీడీపీ కార్యకర్త. ఒకవైపు కేసులు పెట్టించుకుని ఏపీ క్యాడర్ మొత్తం నేతలు ఎవరు బయటికి రాక, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళంతా డైలమాలో పడ్డ సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి ఖమ్మంలో. జనరల్ ఎలక్షన్స్ వస్తే ఆ రోజున మనం ఓటుకు నోటు లాంటి ఇష్యూస్ కానీ, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి పంపించేసిన విధానాలు కానీ, కేసీఆర్ చేసిన దారుణాలు కానీ ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఖమ్మంలో మనం చూస్తే ఎన్నికల సమయంలో కరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి ఉన్నారు.
అరెస్ట్ అయి ఉన్నారు. ఆ అరెస్టులను చాలా రకాలుగా కేసీఆర్ అని కేటీఆర్ హేళన చేసే ప్రయత్నం చేశారు. హరీష్ రావు లాంటి వాళ్ళు పక్కన ఉన్న రాష్ట్రంతో మాకేం పని అన్నారు. లోకేష్ ఫోన్ చేసినా కూడా కనీసం కేటీఆర్ లాంటి వాళ్ళు ధర్నాలు చేసుకునివ్వండి బ్రదర్ అంటే కూడా కేటీఆర్ ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే కసి పెరిగింది. దాంట్లోంచి ఒక సహనంగా, సంయమనంతో ఒక ఉద్యమం లేవదీసే ప్రయత్నం జరిగింది గానీ, ఖమ్మంలో ఇంకా చాలా విగరస్‌గా టీడీపీ క్యాడర్ మొత్తం ఎవ్రీడే రోడ్డు మీదకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అంతే చేశారు వాళ్ళు. ఆ రోజు రోడ్డు మీదకి రావడమే కాదు, రేవంత్ రెడ్డిని సీఎం చేయడంలో ముందుగా 2 జెండాలు కాంగ్రెస్‌తో టీడీపీ జెండా జత కలిసింది ఆ రోజున ఖమ్మం జిల్లాలో. ఆ 2 జెండాలు కలిసే చాలా చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పటికి మనం చెక్ చేసుకోవచ్చు, విజువల్స్ ఉంటాయి. ఈరోజు ఆ ఎపిసోడ్ తర్వాత మనం చూసాం. గతంలో కూడా అంతే. ఏదైతే 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మొత్తం 15 సీట్లనిచ్చింది టీడీపీకి. 2018లో ఆ టైంలో కూడా తెలంగాణ నుంచి, అది కూడా ఖమ్మం జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కేసీఆర్ టీడీఎల్పీని విలీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ ఖమ్మంలో నేతలు వెళ్ళిపోయి ఉండొచ్చు చాలామంది. టీడీపీ క్యాడర్ మాత్రం రాక్ సాలిడ్‌గా అలాగే నిలబడింది. ఎంతోమంది నేతలు ఈరోజు కాంగ్రెస్‌లో ఉన్న రేణుకా చౌదరి దగ్గర నుంచి మంత్రి తుమ్మల దాకా ఎంతోమంది ఖమ్మం జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన వాళ్ళే గతంలో టీడీపీ తరపున. సో ఆ నేతలందరూ ఇతర పార్టీలోకి వెళ్ళిపోయినా సరే, క్యాడర్ మాత్రం అలాగే టీడీపీ జెండాని కూడా అంటిపెట్టుకునే ఉంది. సరే ఆ ఇన్సిడెంట్ ఒకటైతే బ్రాహ్మణి ఎపిసోడ్ చెప్పున్నాను నేను. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన విధానం. ఆ తర్వాత మనం చూస్తే ఏ ఇష్యూ వచ్చినా టీడీపీ క్యాడర్ అంతే నిలబడింది. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు జరుగుతూ ఉంటే ఖమ్మంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, ఆయన అభిమానులను అని చెప్పుకొని బైక్ ర్యాలీలు చేశారు ఖమ్మం పార్టీ కార్యాలయంలో. అంతేకాదు అక్కడున్న సెక్యూరిటీని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు, గందరగోళం చేస్తే అక్కడ ఉంది పిడికెడు మందే కావచ్చు, నేతలు 10 మందే కావచ్చు. వాళ్ళంతా కూడా రోడ్డు మీద నిరసన తెలిపారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన తెలిపితే పోలీసులు కూడా అంతే సీరియస్‌గా స్పందిస్తే కొంతమంది వాళ్ళని పట్టుకొని వెళ్ళి పోలీసులకు కూడా అప్పగించారు. వాళ్ళ మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు, ఇంకోసారి అలాంటి చర్యలు తీసుకోకుండా. ఆ 10 మందే వచ్చినా రోడ్డెక్కే ధర్నం చేసే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే రోజున రక్తాభిషేకాలు జరిగాయి. పొట్టేలు తలలనకి రప్ప రప్ప అని చెప్పి రక్తాభిషేకాలు చేశారు. గర్భిణీలను చూడకుండా కాళ్ళతో తన్నారు. మరి ఇన్ని జరిగితే క్యాడరు నేతలు ఎవరు బయటికి రాలేదేంటి? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడమేనా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళ వరకు? కనీసం ఒక 10 మంది వచ్చి ఇలా చేయొద్దురా మీరు, మీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం మేమని చెప్పలేకపోయినారా టీడీపీ క్యాడర్? అందుకే నేను టీడీపీ ఖమ్మం జిల్లా క్యాడర్‌ని చూసి ఏపీ నేతలు ఏం నేర్చుకోవాలని నేను టైటిల్ పెట్టింది అందుకనే. సో ఆ స్థాయిలో సహనంతోనే తెలిపుండొచ్చు, నిరసన తెలిపారు వాళ్ళు ఆ రోజున. దాని రిజల్ట్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఆ ర్యాలీ తీసిన వాళ్ళంతా. ఇక ఈరోజు చూసాం. ఈరోజు మొన్న చూసాం. ఈ రోజు కంటే ముందు పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. పంచాయతీ ఎలక్షన్స్‌లో కూడా ఆల్మోస్ట్ 9 గ్రామాల్లో టీడీపీ జెండా ఎగిరింది. తలెత్తుకొని గర్వంగా నిలబడే పరిస్థితి కదా అది, ఎవరు నేత లేకపోయినా, నడిపించేవాళ్ళు లేకపోయినా. అది మర్చిపోకముందే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు జయకేతన మదిర్ లాంటి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ, అది కూడా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్‌లో, ప్రజెంట్ అధికారంలో ఉన్నారు. అలాంటి చోట ఈరోజు 10వ వార్డులో టీడీపీ జెండా ఎగరడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో అందుకనే నిజంగా క్యాడర్ పార్టీ నేతలు చెల్లాచెదురైపోవచ్చు, పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ క్యాడర్ మాత్రం ఆ జెండా మీద అభిమానంతో ఇన్ని రోజులు ఆ జెండాను పట్టుకునే ఉండడం అంటే అది టీడీపీ చేసుకున్న అదృష్టం. ఇలాంటి క్యాడర్ ఉండడం ఆ పార్టీ చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవాలి. అందుకే నేను తెలంగాణ టీడీపీ నేతల్ని, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా క్యాడర్‌ను చూసి ఏపీ టీడీపీ నేతలు చాలా నేర్చుకోవాలి. తమ ఫాలోయర్స్ కూడా ఇలాంటి పాఠాలుగా నేర్పించే ప్రయత్నం చేయాలి.